గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మేబీ గుడ్ ఈవినింగ్ అంటాను, గుడ్ మార్నింగ్ అంటాను. ఇది నైట్ చేసిన గైస్. గుడ్ నైట్ అని లేదు, గుడ్ ఈవినింగ్ అంటాం. ఎండింగ్లో గుడ్ నైట్ అని చెప్తాం. ఓకే, ఇది కూడా నేను చేసిన తర్వాత క్లోజ్ చేస్తాను. ఓకే గైస్, వన్స్ అగైన్ ఎవరిబడి గుడ్ ఈవినింగ్. మీరందరూ ఇప్పటివరకు నేను 2 వీడియో చేసిన, ఇది 3rd వీడియో. అవి 2 చూసి దీన్ని ఫాలో అవుతారు అనుకున్నా. ఎవరైనా చూడకపోతే మళ్ళీ ఒకసారి నేను లింక్ సెండ్ చేస్తాను. లేకపోతే యూట్యూబ్లో బీచ్ అంటి బాబు పీజీటీ మ్యాథ్స్ అని కొట్టండి. బంక కొట్టారు బీచ్ అంటి బాబు పీజీటీ మ్యాథ్స్ అని కొట్టండి, ఆడ వస్తుంది. 2 మార్కులు సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ వస్తాయి, అవి చూసిన తర్వాత ఇది చూడండి. డైట్కి చూస్తే మీకు హర్రర్ మూవీ ఉన్నట్టు ఉంటుంది. నేను అసలే హర్రర్ మూవీ ఉంటుంది. ఓకే గైస్, ఆ లాస్ట్ వీడియోస్ ఫాలో అయిన తర్వాత ఈ వీడియోని ఫాలో అవడానికి ప్రయత్నించండి. అందరూ ఫాలో అయ్యారు అనుకుంటున్నా. ఓకే, కమ్ టు ది పాయింట్ గైస్. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం సర్కిల్ డెఫినేషన్ గురించి అండ్ స్పియర్ డెఫినేషన్ గురించి, సర్కిల్ యొక్క సెంటర్ గురించి, సర్కిల్ యొక్క రేడియస్ గురించి మనం డిఫైన్ చేయడం జరిగింది గైస్. ఆ రేడియస్ని కూడా మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ టు ది ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో అబ్జర్వ్ చేయడం జరిగింది గైస్. ఓకే గైస్, ఈరోజు మనం ఇంకా స్మాల్ కాన్సెప్ట్ని డిస్కషన్ చేసుకోబోతున్నాం గైస్ ఈ వీడియోలో. సో జాగ్రత్త ఫాలో అవ్వాలి. ఒకటి గైస్, నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే రేడియస్ని స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాం గైస్. రైట్, నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే కర్డ్ గురించి డిస్కషన్ చేయబోతున్నాం. CHORD, కర్డ్, నాట్ కర్డ్. ఇది పెరుగు అనుకునే బాగా దీని కరెంట్ ఆయన నిద్రపోయి ఉంటారు. ఆ కర్డ్ కాదు గైస్, కర్డ్ కాదు, కార్డ్ గురించి డిస్కషన్ చేయబోతున్నాం గైస్. CHORD, కార్డ్ గురించి డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్డ్ గురించి అండ్ ఆల్సో సీకెండ్ గురించి ఈ 2 కాన్సెప్ట్ని డిస్కషన్ చేసి దాని తర్వాత డయామీటర్ గురించి డిస్కషన్ చేద్దాం గైస్. ఈ 3 కాన్సెప్ట్ని ఫస్ట్ డిఫైన్ చేద్దాం. సో కర్డ్ ఆఫ్ ది సర్కిల్. Here also chord, how many chords exist of the circle means infinity. ఎన్ని chords exist అవుతాయి అంటే infinity chords exist అవుతాయి. సో ఆ డెఫినేషన్ అంటే మనం చూద్దాం. ఓకే గైస్, టేక్ ఎనీ 2 పాయింట్ ఆన్ ది, సపోజ్ ఇయర్ 1 పాయింట్, ఇయర్ 1 పాయింట్స్. టేక్ ఎనీ 2 పాయింట్ ఆన్ ది సర్కిల్. ఏవైనా 2 పాయింట్స్ తీసుకుని సర్కిల్ మీద గైస్ ఎక్కడైనా తీసుకొచ్చింది అయితే లైన్ segment joining those 2 points guys, simply joining those 2 points, line segment, nothing but line segment, the line segment joining any 2 point on the circle. The line segment joining any 2 point on the circle is called a chord guys. And joining any 2 point on the circle, then we'll get a chord. Circle మీద ఏవైనా 2 పాయింట్ తీసుకుని, సర్కిల్ మీద అంటే గిలా, దీని మీద తీసుకుని మీద అనేది అది రొట్టె కాదు. సర్కిల్ ఇన్నర్ ప్లేస్ ఓపెన్గా ఉంటుంది అంతే. సర్కిల్ మీద దీని మీద తీసుకొని ఇక్కడ ఎక్కడైనా తీసుకోండి, ఎట్లా లేదంటే ఇక్కడ తీసుకోండి, ఇట్లా తీసుకొని జాయిన్ చేయండి. ఎక్కడ మీ ఇష్టం, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ. నాకు ఇక్కడ నచ్చింది సార్ అంటే ఇక్కడ కూడా తీసుకోండి, ఎక్కడ నచ్చింది సార్ అంటే ఇక్కడ కూడా తీసుకోండి. ఎట్లా తీసుకుంటుంది గాయస్ మీ ఇష్టం. నేను లేదు ఎట్లా తీసుకోండి, నేను ఎడవండి జాయిన్ చేయండి. ఎన్ని వస్తున్నాయి గాయస్, ఏంటి వస్తున్నాయి. ఓకే, జాయినింగ్ ఎనీ 2, the line segment joining any 2 point on the circle is called as chord. ఇటువంటి కార్డ్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఇన్ఫినిట్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే గైస్, అండ్ the line joining any 2 point on the circle is called as secant guys. ఇలా లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ సెగ్మెంట్, ఇది లైన్ సెగ్మెంట్ అంటాం. ఆ ఎండ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ జాయిన్ చేస్తే దాని లైన్ సెగ్మెంట్ అంటాం. అక్కడ కాకుండా ఆ 2 పాయింట్ కూడా పాస్ అవుతుంది అనుకోండి ఒక లైన్, దాన్ని మనం సీకెంట్ అంటాం. The line segment joining any 2 point on the circle is called as a chord. The line joining any 2 point on the circle is called as a secant. This is called as secant guys. Here also how many secant are there? Infinite secants are there. Okay guys, this is the chord, this is the line. Okay guys, now come to the point. Diameter. I take the chord guys. So once again I draw the chord. This is the circle. కనపడకపోయినా exist on guys. This is the chord. Fill on. నేను కూడా fill on. This is the circle. This is the center. These are the chords. These are the chords. These are all are the chords. Once observe guys. All chords are equal. Are they equal? No guys. అన్ని కార్డ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయా? లేవు. చూడండి, ఇది స్మాల్గా ఉంది నరక. ఇది చూడండి మీలాగా పెద్దగా, కొన్ని స్మాల్గా ఉన్నాయి, కొన్ని మీడియంగా ఉన్నాయి. మన క్లాస్ రూమ్ ఉన్నట్టు ఉన్నాయి. ఒకరు చిన్నగా ఒక పెద్దగా, ఒక మీడియంగా ఉన్నాయి. చూడండి, స్మాల్గా ఉన్నాయి, మీడియంగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. చూడండి, దీంట్లో హైయెస్ట్ కార్డు ఫైండ్ అవుట్ చేయగలుగుతారా గైస్? హైయెస్ట్ కార్డుని ఫైండ్ అవుట్ చేయగలుగుతారా?
ఎస్ వెరీ గుడ్. ఎలా ఉంది ఐస్డ్ కార్డ్? ఎలా ఉంది ఐస్డ్ కార్డ్? వెరీ నైస్. ఎలా ఉంది ఐస్డ్ కార్డ్? సెంటర్ కూడా పోతుంది. విచ్ కార్డ్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్? దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కార్డ్ ఆర్ హైయెస్ట్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్. That highest chord, the greatest chord is called as here diameter of the circle. Diameter of the circle. Simply, definition of the diameter: which chord passing through the center of the circle? Which chord passing through the center of the circle is called as which chord? The chord which is passing through the center of the circle is called as the chord which is passing through the center of the circle is called as diameter of the circle. Listen, చూడండి guys, చూడండి ఈ కార్డ్ చూడండి సెంటర్ కూడా పాస్ అవుతుంది, ఇక్కడ సెంటర్ కూడా. ఈ కార్డ్ చూడండి సెంటర్ కూడా పాస్ అవుతుంది, ఈ కార్డ్ చూడండి సెంటర్ కూడా పోతుంది, ఈ కార్డ్ చూడండి సెంటర్ కూడా పోతుంది. ఏదా ఇది కాదు, ఈ కార్డ్ చూడండి సెంటర్ కూడా పోతుంది, ఈ కార్డ్ చూడండి సెంటర్ కూడా. ఇలా చూడండి ఇవన్నీ కూడా సెంటర్ కూడా పోతున్నాయి guys. ఇవన్నీ కూడా ఏమవుతాయి? పిచ్చికెత్తులు. ఇవన్నీ అవుతాయి డయామీటర్ అవుతుంది guys. ఎందుకని ఈ కార్డ్ అన్ని కూడా సెంటర్ కూడా పాస్ అవుతున్నాయి కాబట్టి వీటిని మనం డయామీటర్ చెప్పడం జరుగుతుంది సర్కిల్. కాబట్టి ఎన్ని డయామీటర్ ఉంటాయి గైస్? డాక్టర్ డయామీటర్ ఎన్ని ఉంటాయి? మామూలు ఒకటి ఉండదు సార్, ఆర్ఎంపీ కంపౌండర్ ఆట. డయామీటర్ గైస్ డాక్టర్ గారు, డయామీటర్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిటీ ఉంటాయి. చూడండి ఇది ఒకట, ఇది ఒకట, గిదా 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 ఎన్ని ఉన్నాయి గైస్? ఇంకా అయిపోతుంది. ఎన్ని ఉన్నాయి? ఇన్ఫినిటీ ఉన్నాయి. రైట్ గైస్, వన్స్ కేర్ఫుల్ అబ్జర్వ్ diameter. Suppose we take this is the diameter. One more guys, here A, here B, here center is there. This is like that. Take circle, here A, here B is center. What did you observe guys? This is radius, this is another radius. Okay, the center to any point on the circle is called radius. The center to any point on the circle is called as diameter. Center to any point on the circle is the radius. Center to any point on the circle is radius. This is radius, this is radius. Radius plus radius is nothing but diameter. So 2 times of radius of this, 2 times of, అంటే 2 times అంటే మళ్ళీ ఇది ఒక రేడియస్ ఇది ఒక రేడియస్ ఎట్లా తీసుకోవాలి ఇలా. 2 times of radius is nothing but diameter of the circle. Whenever you know the radius equal to for example 2 cm అంటే nothing but fixed distance అన్నమాట. 2 cm ఉందనుకో మనకి డయామీటర్ ఎలా అవుతుంది? 2 times of radius equal to 2 is ఎంత? 22 ఎంత? 4 cm. So diameter of the circle is denoted with the small d equal to what is the relation? 2r. What is the relation between the radius and diameter? 2 times of radius is equal to diameter of the circle. D equal to 2r. This is a problematical. Problems లో పోయినప్పుడు ఇలా మనం రేడియస్ వాడు డైరెక్ట్గా రేడియస్ ఎప్పుడు డయామీటర్ ఎత్తుంది, రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి డయామీటర్ వచ్చినప్పుడు. ఎందుకని డయామీటర్ని ఆఫ్ చేస్తే అప్పుడు అదే అనుకున్నాను, ఆఫ్ కట్ చేస్తే రేడియస్ వస్తుంది, రేడియస్ని ఫుల్ చేస్తే డబల్ చేస్తే diameter. This is the relation between the radius and diameter of the circle. Understood guys? This is a small concept, a small definitions of the circle. So once revise guys, previous video and this definition of the circle. Once keep your mind, and center of the circle keep your mind, radius of circle keep in your mind, diameter of circle, chord of the circle, secant of the circle. Okay guys, understood everybody? Now using this concept, now we will go to the equations of the circle. A circle equations ని వీటిని యూజ్ చేసుకొని సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా డిఫైన్ చేయాలో చూద్దాం గైస్. ఒకసారి వీడియో చూద్దాం గైస్. 9 minutes నో ప్రాబ్లం. ఓకే గైస్, డిఫైన్ చేద్దాం మనం ఇప్పుడు. ఏం డిఫైన్ చేద్దాం? సార్ అలసి గారు వాటర్ తాగన్నారు. ఓకే గైస్, థ్యాంక్ యూ. జస్ట్ 1 second గైస్. Thank you guys. Have a good day, sir. Thank you. Okay guys, this is the end guys. End guys, ఇది circle. This is the center of the. నాకు తెలుసు మీరు అక్కడ చెప్తారు ఇంట్లో ఏంటది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇదేంటి గైస్? ఏ సార్ మీరు రాసుకున్నాను తరగతిగా చూడండి అక్కడ ఏంటది పి. ఏ కాదు, ఏ పాయింట్ ఆఫ్ ది సర్కిల్. దిస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సార్ ఇది సి అంటారా? ఓకే, నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ ది. ఇది పి అంటారా? ఓకే రైట్, మీరు చెప్పింది రైట్. కానీ
That name is a point as a circle. Joining those will get a R sir. Ever cheptaru R ante radius of the circle. Okay guys, one more observe guys. So what is the relation? The distance between C and P is nothing but a radius of the circle. CP equal to ఏంటిది గోపియా CP equal to ఏంటి R, radius of the circle. Here take the C is nothing but take the guys. Suppose 0, 0. ఇది x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్. ఎందుకు సార్ మీకు 0, 0 అంటే ఇష్టం? ఫస్ట్ ఇలా తీసుకున్న తర్వాత x ఏదైనా ఒకటి తీసుకున్నాం. ఎందుకంటే టెక్స్ట్ బుక్ కూడా అట్లా తీసుకున్నాం. ఇక్కడ సెంటర్ ఫస్ట్ ఆర్జిన్ తీసుకున్నా. ఆర్జిన్ ఉంటుంది కదా 0, 0. ఇక్కడ పాయింట్ ఎనీ పాయింట్ ఇన్ 1, 2, 2, 3, 3, 4 వాట్ ఎవర్ ఇట్ మే బి. దాన్ని x, y అనుకున్నాం guys. x, y. ఈ రేడియస్ సమ్ అది 2 cm 4 cm వాట్ ఎవర్ ఇట్ మే బి. దాన్ని r ఏ అనుకున్నాం అంతే. ఇప్పుడు డిఫైన్ చేద్దాం చూడండి guys. దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి గైస్ ఏమైనా 2 పాయింట్స్ ఉన్నప్పుడు మనకి ఏం మర్చిపోయినా సరే అంత కరోనా కదా అసలు చెప్తారు. ఏ నుంచి బీకి ax1 y1 bx2 y2 2 పాయింట్ ఉన్నప్పుడు ఈ 2 పాయింట్ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు గైస్? మర్చిపోయాను సార్ మీరే చెప్పండి ఎలా చేస్తాను? ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్ అంది లే ఎలా డిఫైన్ చేస్తాను అంటే ఫార్ములా ab ఈక్వల్ టు రూట్ ఆఫ్ వెరీ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. This is the distance formula. ఆ c కి నథింగ్ బట్ ఏంటి? c నుంచి p కి ఉన్న డిస్టెన్స్ కదా, అది అప్లై చేద్దాం. ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ab నథింగ్ బట్ cp. ఓకే, నథింగ్ బట్ ఇది r ఇక ఈ సైడ్ r. cp ఈక్వల్ టు r తీసుకుంటున్నాం అంటే అప్లై చేయండి ఇక cp ఈక్వల్ టు r. x2 అంటే ఇది x1 y1 అనుకున్నాం, ఇది x2 y2 అనుకున్నాం. x2 అంటే ఏంటి గైస్? ఇది x. నైస్ మస్తు చెప్తున్నారు. x1 అంటే ఏంటి గైస్? ఏంటి 0 ప్లస్ హోల్ స్క్వేర్. y2 అంటే ఏంటి? y మైనస్ y1 అంటే ఏంటి? 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది r గైస్. అంటే రేడియస్ అది r తోటి ఇంటర్చేస్తున్నాం. సమ్ ఫిక్స్డ్ డిస్టెన్స్ వాడు ఇస్తాడు 2 cm 4 cm వాట్ ఆర్ ఇట్. ఓకే గైస్, రూట్ ఆఫ్ x మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే x నాట్ హోల్ స్క్వేర్ సార్ అదేంటి x స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ మళ్ళీ సార్ y నాట్ ఏంటిది y మైనస్ 0 అంటే y స్క్వేర్ ఈక్వల్ టు r. స్క్వేర్ రూట్ తీసేయాలంటే బోత్ సైడ్ ఏం చేయాలి సార్? ఏం చేస్తారు సార్? వాటర్ పోయిన అంటారు తుడిసిపోతుంది మొత్తం. ఏం చేయాలి? స్క్వేర్ రూట్ చేయాలంటే బోత్ సైడ్. స్క్వేర్ రూట్ పోవాలంటే లెఫ్ట్ సైడ్ ఏం చేయాలి? బోత్ సైడ్. వెరీ గుడ్. ఏం చేయాలి? స్క్వేరింగ్ చేయాలి. స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది గైస్? ఇక్కడ ఇది రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమైంది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఇది ఏమైంది? స్క్వేర్ అయిపోతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఇక సర్కిల్ ఈక్వేషన్ ఎట్లా ఉంటాయి సార్? ఇలా ఉండవు. This is the one of the equation of the circle. One of the type of the equation of the circle. And this type is called as standard form of the equations of the circle. Standard form లో circle కి ఈక్వేషన్ ఏంది అంటే నాకేం తెలియదు అనుకుంటా ఇది చెప్పాలన్నమాట. ఏంటంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఓకే గైస్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఏంటి దీంట్లో స్పెషాలిటీ రైట్గా ఏంటి స్పెషల్? సర్కిల్ యొక్క సెంటర్ ఏముంటుంది? ఆర్జిన్ ఉంటుంది. రేడియస్ ఏరియా రేడియస్ ఇది ఆర్. ఇప్పుడు నా దగ్గర ఒకటి ఉంది, ఏముంది సార్ చూస్తారు ఒకటి ఉంది. ఏంది సెంటర్ ఉంది? ఏంది ఏముంటుంది? ఆల్వేజ్ 0 ఆర్జిన్. సెంటర్ కూడా ఆర్జిన్ ఇచ్చాడు. రేడియస్ 2 cm అన్నాడు. ఏంటి సర్కిల్ ఈక్వేషన్ ఇప్పుడు చెప్పండి? వెరీ గుడ్. ఏంటది? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు రేడియస్ ఆర్. ఆర్ ప్లస్ ఎంత ఉంది? 2 అంటే 2 స్క్వేర్ అంత 22 అంత 4 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4. ఇలా మనం సెంటర్ ఆర్జిన్ ఇచ్చినప్పుడు రేడియస్ ఏదైనా ఇచ్చినప్పుడు మనం సర్కిల్ ఈక్వేషన్ ఈ స్టాండర్డ్ ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు గైస్. ప్రాబ్లమేటిక్లో జాగ్రత్తగా దీన్ని నోట్ చేసుకుంది గైస్, ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి, బ్యాక్ చేయండి, క్లిక్ చేయండి, బ్యాక్ చేయండి. క్లాస్ రూమ్లో అయితే క్లిక్ చేయలేరు నన్ను, ఇక్కడ చేయొచ్చు. మీకు అదే బెనిఫిట్. కరోనా టైం నాకు ఏదో అవుతుంది. ఏంటది? ఈక్వేషన్స్ ఆఫ్ ది స్టాండర్డ్ ఫార్ములా. ఇన్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్. whose center is origin and radius is r. ఓకే గైస్, సార్ మీకు ఆనందం కానీ మీకు సెంటర్ అంటే ఆర్జిన్ అని ఇష్టం తీసుకున్నారు. నేను సెంటర్ వేరే తీసుకుంటా సార్. 1,2 లేకపోతే 2,3 లేకపోతే -2,-3 2 లేదా 0,2 ఏదో తీసుకుంటా సార్, ఆర్జిన్ కాకుండా. అప్పుడు ఏంటి సార్ ఎలా ఫైండ్ చేస్తారు సార్ అన్నారు అనుకోండి, వస్తాను అక్కడికి. సో అప్పుడు ఈ ఈక్వేషన్ పనికిరాదు.
అర్థమా? సో అనదర్ ఈక్వేషన్ మనం తీసుకున్నాం. కంప్లీట్ గ్యాస్ అనదర్ ఈక్వేషన్ మనం ఫైండ్ చేయబోతున్నాం. ఎప్పుడు మనకి ఇష్టం లేనప్పుడు, ఎప్పుడు అయ్యో వీడియో బంద్ చేశారు. ఎప్పుడు సెంటర్ వేరేది ఇచ్చినప్పుడు, వేరేదంటే ఆర్జిన్ కాకుండా వేరేది ఇచ్చినప్పుడు. రైట్, ఇప్పుడు సెంటర్ మన దగ్గర సి. ఎందుకు సార్ సి అంటే మీకు ఇష్టమా? సి అంటే చంటిబాబు అనుకునేది. సి అంటే ఆ డినోట్ చేసింది సెంటర్లో ఫస్ట్ లెటర్ సి. మీకు సి అప్పుడు చంటిబాబు అని ఫీల్ అవుతాను, బాగుంటుంది నాకు కూడా. సెంటర్, నేను సెంటర్ సిహెచ్ కామకే తీసుకున్నాను. ఇంతకుముందు 0, K తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పి ఎక్స్ కామ వై తీసుకున్నా, ఇక్కడ కూడా అంతే తీసుకున్నాను. ఎనీ పాయింట్ కాబట్టి. ఓకేనా గైస్? రైట్, ఇప్పుడు డిపెండ్ చేద్దాం చూడండి. సేమ్ డెఫినేషన్. సిపి కూడా 6, సిపి కూడా 6. సిపి అంటే మళ్ళీ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. x2 అంటే ఇది x మైనస్ y1 అంటే ఏంది అక్కడ 0, ఇక్కడ ఏంది h, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏంది y, ఇక y1 అంటే k ఉంది, అక్కడ 0 ఇక్కడ k హోల్ స్క్వేర్. ఇది కూడా మళ్ళీ ఇక్కడ రూట్ బాగాలంటే చేయాలి, వాటర్ కొట్టాలి. ఏం చేయాలి? స్క్వేర్ రూట్ చేయాలి, సారీ స్క్వేరింగ్ చేయాలి. నేను కూడా కన్ఫ్యూజ్ చేయలేదు. ఏం చేయాలి? స్క్వేరింగ్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఆ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇన్సైడ్ మాత్రం ఏంది x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇదేమది స్క్వేర్ అయిపోతుంది ఆర్ స్క్వేర్. ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేశారనుకోండి, దీన్ని కూడా ఎక్స్పాండ్ చేశారనుకోండి, చేయమాకండి, అనుకుంటాం కాదు, ఇంతే ఉంది అంతే. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్. x - h హోల్ స్క్వేర్, నోట్ దిస్ పాయింట్ గైస్, దిస్ ఇస్ ఆల్సో యువర్ బై. దీన్ని కూడా బయట చేయాలి. 2 formulas. This is the circle equation, this is also circle equation. This is, what is the difference between? Explain చేస్తా. x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇక్కడ h, k ప్లస్ 0, 0 పెట్టండి. ఇక్కడ 0 పెట్టండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ r స్క్వేర్ అదే అవుతుంది. ఇదేమో సెంటర్ 0 ఉన్నప్పుడు, ఆర్జిన్ ఉన్నప్పుడు, ఇది సెంటర్ అనేది ఎనీ సెంటర్ ఉన్నప్పుడు, ఎనీ సెంటర్ we can calculate the equation of the circle. We have the one center of the circle and some radius, that means some fixed distance. We can find out the equations of the circle. Suppose we have the center 1, 2 and radius r equal to 5. What are the equation of the circle? Yes, I can find out sir using this. So substituting simple, x minus h, here h plus 1, h plus ఎంత ఉంది 1 whole square plus y minus k, k plus ఎంత ఇక్కడ 2, 5 minus 2 whole square equal r square అంటే 5 square, 5 square అంటే 25. ఇది ఇక్కడ ఎంత ఉంది మనకి, ఇది 1 కదా, x మైనస్ ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఉంది, ఇది కూడా a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా గైస్? అర్థమవుతుంది? అర్థమవుతుందా? రైట్. సో మనం ఇది సెంటర్ ఆర్జిన్ ఇచ్చేసి రేడియస్ ఏదైనా ఇచ్చినప్పుడు ఇది వాడతాం స్టాండర్డ్ ఫార్ములా. దీన్ని సెంటర్ ఇక్కడ సెంటర్ ఆర్జిన్ ఇచ్చినప్పుడు మాత్రం ఇది వాడతాం. ఇక్కడ సెంటర్ ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రం దీన్ని వాడతాం. గివెన్ ఎనీ సెంటర్ ఎక్సెప్ట్ ఆర్జిన్ ఇచ్చిన వాడవచ్చు, పోతే ఇది అవుతుంది మళ్ళీ డబుల్ పాయింట్. Understood guys? Both are keep observe guys. Both are keep in your mind. But those మళ్ళీ ఒకసారి మీకు టెస్టింగ్ కోసం క్వశ్చన్ వస్తుంది. బంద్ చేసి పారిపోయేది విన్నాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. వాడు అడిగిందట whose center is origin and radius is 2 cm అన్నాడు. Which formula we can use guys? Very good. Which formula? That is again ఏది x square plus y square equal to r square. That is called as standard form. That is the equation of this, the standard form of the equation of the circle whose center is origin and radius is r, some radius. And one more test guys. Maku telusaranta ade cheppabothundi. So find the equation of the circle whose center is 1, 2 and radius is some 2 cm, 5 cm, whatever. Which formula you can use guys? This is x minus h whole square plus y minus 2 whole square equal to r square. Very good. సో ఈ ఫామ్లో మనం వాడటం జరుగుతుంది. దీనికి నేమ్ ఏం లేదు, ఇది స్టాండర్డ్ ఫామ్. దీన్ని ఏమంటారు అంటే సెంటర్ హూస్ సెంటర్ h, k అండ్ రేడియస్ r అని చెప్తుంది. దీని అంతే ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూస్ సెంటర్ h, k అండ్ రేడియస్ r అని చెప్తుంది. దట్ ఈస్ x minus h whole square plus y minus k whole square equal to r square guys. Understood guys what I am saying? ఈ రెండింటిని బట్టి అబ్జర్వ్ చేస్తే ఏమర్థమవుతుంది guys మీకు? తొందరగా వీడియో బంద్ చేసి పారిపోతుంది. ఏమర్థమవుతుంది guys? ఒక సర్కిల్కి గైస్ ఒక ఈక్వేషన్ మనం క్రియేట్ చేయడం జరిగింది గైస్. దీంట్లో పాలినామియల్ గైస్ మనం చూసినాం, అక్కడ స్ట్రైట్ లైన్లో మనకు వచ్చిన అక్కడ
ఓ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ తీసుకున్నా y మైనస్ y1 ఈక్వల్ m ఇంటూ x మైనస్ 1 తీసుకున్నా, లేకపోతే స్లోప్ ఇంటర్సెప్ట్ తర్వాత స్లోప్ ఇంటర్సెప్ట్ అంటే y ఈక్వల్ mx ప్లస్ తీసుకున్న, పాయింట్ స్లోప్ ఫామ్ తీసుకున్న y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 తీసుకున్నా, ఇంటర్సెప్ట్ ఫామ్ x బై a ప్లస్ y బై b ఈక్వల్ 1 తీసుకున్నా, సిమెట్రీ ఫామ్లో తీసుకున్నా, లేకపోతే ఇంకా నార్మల్ ఫామ్ తీసుకున్నా x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ b తీసుకున్నా. అవన్నీ కూడా మనకి ఎట్లా వచ్చినాయి గాయస్? అన్నిటి కూడా మనం ఒక సిస్టమేటిక్ అరేంజ్ చేస్తే ఎలా వచ్చినాయి? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 వచ్చింది. నథింగ్ బట్ ఏంటిది? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ ఆర్ 1 వేరియబుల్ ఈజ్ కాల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ పార్ట్. అలానే మనం ఈ రెండింటి ద్వారా మనం డిసైడ్ చేయబోతుంది గాయస్. ఈ రెండింటి ద్వారా మనం డిసైడ్ చేయబోతుంది గాయస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిలో ఏముంది గాయస్? నెత్తి మీద చూడండి, నా నెత్తి మీద కాదు, ఇక్కడ చూడండి ఏమున్నాయి? పవర్ ఎంత ఉంది? 2. ఇక్కడ కూడా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a మైనస్ b స్క్వేర్ ప్రకారం a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అనేది పవర్ 2 అవుతుంది. అంతే, పవర్ 3 కానీ పవర్ 1 కానీ వచ్చే క్యాష్ లేవు. ఏమవుతుంది గాయస్? రెండింటిలో కూడా హైయెస్ట్ పవర్ ఎంత అవుతుంది? హైయెస్ట్ డిగ్రీ హైయెస్ట్ పవర్ అంటే డిగ్రీ ఎంత ఉంది? డిగ్రీ 2 ఉంది, దీని డిగ్రీ 2 ఉంది గాయస్. కాబట్టి ఏమవుతుంది గాయస్ మనకి ఇప్పుడు? సమ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్స్ ఆఫ్ ది circle. Which type of second degree equation is called as equations of the circle? That is the important guys. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్స్ అన్నీ కూడా, సెకండ్ డిగ్రీ పాలినామియల్ అన్నీ కూడా, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ పాలినామియల్ అన్నీ కూడా, పాలినామియల్ ఈక్వేషన్స్ అన్ని కూడా సర్కిల్ ఈక్వేషన్స్ కదా. అరే ఇదేదో కాన్సెప్ట్ ఎక్కడ చూసినట్టుందా? ఇక్కడే సార్ అంటారా? ఎక్కడ కాదు, ప్రీవియస్ క్లాస్లో చూసినాం మనం. ఏంటది? గుర్తు చేయండి గాయస్. వెరీ గుడ్, ఎవరు గుర్తు చేశారు? ఎక్కడ? పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ గాయస్. ఇక్కడ కూడా ఏం చూసినాం మనం? సమ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ మనం చూసినాం. h ఈక్వల్ టు 0 అండ్ s ఈక్వల్ టు 0 అని చెప్పినాం. h ఈక్వల్ టు 0 అంటే ఏంది? ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. అండ్ sc ఇది జనరల్ ఫామ్ అన్నమాట. జనరల్ ఫామ్ ఆఫ్ ది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏంటిది మనకి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy, సారీ నాట్ లైక్ దిస్, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. The second degree equation. The second degree equation satisfies the some conditions. Then that second degree equation is called as pair of straight line. చెప్పినా అక్కడ సేమ్ స్టోరీ గైస్. ది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతే ఆ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ మనం సర్కిల్ అని చెప్పబోతున్నాం. అదే ఏ కండిషన్ సాటిస్ఫై అయితే పేర్ ఆఫ్ సర్కిల్ అని మీరు అక్కడ చెప్పారో వన్స్ రివైజ్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేద్దాం. సో ఇక్కడ కూడా సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే కనబడమే మనం చెప్పేటట్టు ఉండాలి. ఇక్కడ చెప్పిన మనం x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ 0 అని ఏమంటాం? మనం ఏమంటాం? స్ట్రైట్ లైన్ అంటాం. అలానే ఒక ఈక్వేషన్ కనబడని చెప్పాలి, అర్థం కదా? అది సర్కిల్ ఈక్వేషన్ అని చెప్పగలిగేటట్టు ఉండాలి. ఓకే గైస్, కాబట్టి దాన్ని మనం సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏ కండిషన్ సాటిస్ఫై అవుతే ఇది సర్కిల్ అంటాం. ఏ కండిషన్ సాటిస్ఫై అయితే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటాం. ఏ కండిషన్ సాటిస్ఫై అవుతే సర్కిల్ అంటాం. సో వీడియో 20 minutes దాటింది గైస్. సో కాబట్టి దీన్ని మనం విచ్ టైప్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ సర్కిల్ ఈక్వేషన్, దట్ వన్ వీ విల్ అబ్జర్వ్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే గైస్, ఏ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్గా మారిపోతుందో అదేనా గైస్ నెక్స్ట్ వీడియోలో మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ వండర్. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం గైస్, ప్రీవియస్ వీడియోని ఫాలో అయ్యి ఈ వీడియోని ఫాలో అయ్యి నెక్స్ట్ వీడియోని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కింద రెడ్ మార్క్లో కనబడుతుంది, మీరు చూస్తున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానా? సో మీకు ఏమైనా వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ పెట్టండి, లేదా గ్రూప్లో డిస్కషన్ చేయండి, పర్సనల్గా నాకు సెండ్ చేయండి గైస్. అదన్నా? సో ఈ వీడియోలో జరిగిన మిస్టేక్ని నెక్స్ట్ వీడియోలో చేయకుండా మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను గైస్. థ్యాంక్ యూ వండర్. మళ్ళీ అర్థం కావద్దు మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, ఎన్నిసార్లైనా చూడండి, అర్థమయ్యేదాకా చూడండి గైస్. ఏమైనా తేడా ఉంటే నాకు ఫోన్ చేయండి గైస్, లేకపోతే నాకు మెసేజ్ పెట్టండి గైస్. థ్యాంక్ యూ. ఇంత మంచి మనసుతో ఇంత జాగ్రత్తగా వీడియోని అబ్జర్వ్ చేసినందుకు మీరందరూ ఫాలో అవుతున్నందుకు వందనాలు. సో నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఇందాకే వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఈ వీడియోకి సంబంధించినటువంటి థియరీ ఉంది కదా, ఈ థియరీ నోట్స్లో ఏం రాయాలని డౌట్ రావచ్చు. ఆ నోట్స్ని నేను మొత్తం ఫస్ట్ ఎక్సర్సైజ్ 2-3 వీడియోలు ఆల్రెడీ 2 వీడియోస్ అని ఇంకో వీడియోలో నేను మ్యాక్సిమం థియరీ క్లోజ్ చేస్తాను. ఈ 3 వీడియోస్ థియరీ అయిపోయిన తర్వాత మీకు నోట్స్ అనేది నేను పీడిఎఫ్ ఫైల్లో లేదంటే ఫోటో కాపీలో మీకు గ్రూప్లో సెండ్ చేస్తాను. అది నోట్స్ రాసుకుందరు గైస్. సో అంతవరకు అది మీకు నోట్స్ సెండ్ చేసిన తర్వాత మన ఎక్సర్సైజ్కి వెళ్ళి ఆ ఎక్సర్సైజ్ కూడా మీకు పీడిఎఫ్ ఫైల్లో మీకు ఇచ్చేస్తా, లేదంటే ఫోటో కాపీలో మీకు ఇచ్చేస్తా. అక్కడ ఇప్పుడు జరిగినటువంటి ఫస్ట్ ఎక్సర్సైజ్ కాన్సెప్ట్లు ఏవైతే ప్రీవియస్ వీడియో, ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ప్రాబ్లం చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.